హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఈ మధ్య లవ్ స్టోరీస్ చాలా వస్తున్నాయి గానీ ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం మాత్రం కొన్ని సినిమాలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ లిస్ట్ లో దివానా కూడా చేరుతుంది అని గట్టిగా చెప్పొచ్చు. మరి దివానా మూవీ నాకెలా అనిపించిందో మాట్లాడుకుందాం. మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే మన బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా దివానా రివ్యూ ముచ్చట చెప్పాలంటే సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలు నార్మల్ యూత్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. హీరో అల్లరి, ఫ్రెండ్స్ బ్యాచ్, లవ్ ట్రాక్ ఇవన్నీ రొటీన్ గా అనిపిస్తాయి. కొంచెం ల్యాగ్ కూడా అనిపిస్తుంది. కానీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీక్వెన్సెస్ తో ఆడియన్స్ ని ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తుంది. అందరినీ షాక్ కి గురి చేసే ఆ సీక్వెన్సెస్ మూవీకి టర్నింగ్ పాయింట్. ఇప్పటి ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే ఆ సీక్వెన్సెస్ తర్వాత సినిమా కంప్లీట్ గా వేరే లెవెల్ కి వెళ్లిపోతుంది. మూవీని మరో స్థాయికి తీసుకెళ్తుంది. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ ఎమోషనల్ సీన్స్ మీద బాగా ఫోకస్ పెట్టాడు. ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫాదర్ సన్ బాండింగ్, లైఫ్ లో రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా తండ్రి కష్టం గురించి వచ్చే సీన్స్, హీరో క్యారెక్టర్ జర్నీ, పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. లవ్ స్టోరీలో ఉండే కాన్ఫ్లిక్ట్ ని కూడా డైరెక్టర్ కన్విన్సింగ్ గా చూపించాడు. క్లైమాక్స్ దగ్గర వచ్చే షాకింగ్ ఎలిమెంట్ కూడా సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హర్షిత్ రెడ్డి గురించి చెప్పాలంటే కల్కి, శుభం మూవీస్ తర్వాత మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రూవ్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో చాలా నేచురల్ గా పర్ఫామ్ చేశాడు. కొన్ని డైలాగ్స్ చెప్పే విధానం కూడా బాగా కనెక్ట్ అవుతుంది. స్నేహ మనుమేఘాలయ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇలాంటి రోల్ యాక్సెప్ట్ చేయడానికి కరేజ్ కావాలి. తన పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది. వికే నరేష్ మరోసారి ఫాదర్ రోల్ లో అదరగొట్టారు. ఎక్కువ డైలాగ్స్ లేకుండా ఎక్స్ప్రెషన్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఝాన్సీ గారి క్యారెక్టర్ కూడా సినిమాకి ఎమోషనల్ స్ట్రెంత్ గా నిలిచింది. ఫ్రెండ్స్ గ్యాంగ్ క్యారెక్టర్స్ కూడా నేచురల్ గా అనిపిస్తాయి. సినిమాలో ఫ్రెండ్షిప్ ఎమోషన్ బాగా వర్క్ అయ్యింది. పాజిటివ్స్ విషయానికి వస్తే స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్, హర్షిత్ రెడ్డి, స్నేహ పర్ఫార్మెన్సెస్, లవ్ స్టోరీలో ఉన్న డెప్త్, ఫాదర్ సన్ ఎమోషన్, మెయిన్లీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సర్ప్రైజెస్. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి. కొన్ని రొటీన్ మూమెంట్స్ కనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే దివానా మూవీ రొటీన్ స్టోరీ లైన్ లా అనిపించినా కూడా లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని స్ట్రాంగ్ గా మిక్స్ చేసి ఆడియన్స్ ని ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్లే సినిమా. యూత్ కి, ఫ్యామిలీకి, ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నా ఫైనల్ ముచ్చట ఏంటంటే దివానా లవ్ స్టోరీ లాగా మొదలై ఎమోషన్స్ తో మనసుల్ని గెలిచేసిన సినిమా.